హాయ్ గైస్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ ఏఆర్ఆర్ఎస్ఏ గురించి అతనికి వస్తున్న పర్మనెంట్ శాలరీ గురించి తెలుసుకుందాం. ఈ వీడియోని అందరూ చివరిగా చూడండి మరియు నా యొక్క ఛానల్ను లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో తెలంగాణ ఏఆర్ఆర్ఎస్ఏకి సంబంధించి శాలరీ గురించి తెలుసుకుంటే ఈ విధంగా ఉన్నాయి. సో శాలరీ వీడియోస్ పెడుతున్న అందరూ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవ్వట్లేదు. కొంచెం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నాకు కూడా ప్రోత్సాహకంగా ఉంటుంది. సో ఏఆర్ఆర్ఎస్కి సంబంధించి డిస్టిక్కి డిఫరెన్స్ పర్సంటేజ్ అనేది శాలరీలో ఇవ్వడం అనేది జరుగుతుంది. మరియు టౌన్లకు సంబంధించి కొంత ఒక 5 to 10% శాలరీ వ్యత్యాసం అనేది ఉంటుంది. సో దాన్ని మీరు గమనించగలరు. ఆల్మోస్ట్గా ఏఆర్ఆర్ఎస్ఐ అయినా, సివిల్ ఎస్ఐ అయినా, ఫైర్ ఎస్ఐ అయినా, కమ్యూనికేషన్ ఎస్ఐ అయినా వారందరికీ ఒకటే పే స్కేల్ ఉంటుంది. అదేవిధంగా ఆ పే స్కేల్కి చూసుకుంటే 42,300 నుంచి 1,15,000 వరకు ఒకే విధంగా పే స్కేల్ అనేది ఉంటుంది. దాంట్లో అలవెన్స్ కూడా సేమ్ ఒక 5 to 10% అటు ఇటు ఉంటాయి కానీ ఆల్మోస్ట్ అంతా శాలరీ అనేది సేమ్గానే ఉంటుంది. సో దీనిలో ఏఆర్ఆర్ఎస్కి సంబంధించి ఇందులో ఏఆర్ఆర్ఎస్కి సంబంధించి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, ఆయనకు పంపిన శాలరీ స్లిప్ ప్రకారం నేను ఈ వీడియో చేస్తున్నాను. సో నా యొక్క ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయగలరు. సో వీడియోకి వెళ్తే, సో తెలంగాణ ఏఆర్ఆర్ఎస్ఏ పర్ మంత్ శాలరీ గురించి తెలుసుకుంటే ఫస్ట్ టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి బేసిక్ పే 42,300 రూపీస్ అనేది బేసిక్ పే ఉన్నది. డిఏ 14,380 రూపీస్ వరకు ఉన్నది. సో డిఏ వచ్చేసి ప్రస్తుతం బేసిక్ పే మీద 34% ఇవ్వడం జరుగుతున్నది. హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్ వచ్చేసి 5,499 రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఈ 13% హెచ్ఆర్ఏ అనేది నేను చేస్తున్న భద్రాద్రి కొత్తగూడెం ఏఆర్ఆర్ఐసికి సంబంధించిన శాలరీ స్లిప్లో 13% అనేది ఉన్నది. ఆయనకి డిఫరెంట్ డిస్ట్రిక్ట్కి డిఫరెంట్ హౌస్ రెంట్ అలవెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో సిటీకి మరియు టౌన్కి కొంత వ్యత్యాసం అనేది ఉంటుంది, దాన్ని గమనించగలరు. సో అడిషనల్ హెచ్ఆర్ఏ వచ్చేసి 8% ఇవ్వడం జరుగుతుంది. 2,175 రూపీస్ రావడం జరుగుతుంది. సో రిస్క్ అలవెన్స్ 250 రూపీస్, కిట్ మెయింటెనెన్స్ అలవెన్స్ 250 రూపీస్ అండ్ ఏఎన్ఎస్ యాంటీ నక్సల్స్ అలవెన్స్ వచ్చేసి 6,345 రూపీస్ రావడం జరుగుతుంది. ఈ ఏఎన్ఎస్ అనేది బేసిక్ పే మీద ఈ ఏఎన్ఎస్ అనేది బేసిక్ పే మీద 15% ఇవ్వడం జరుగుతుంది. సో ఆ 15% 6,345 రూపీస్ రావడం జరుగుతుంది. స్పెషల్ అలవెన్స్ కింద 1,150 రూపీస్ రావడం జరుగుతుంది. రేషన్ అలవెన్స్ కింద 900 రావడం జరుగుతుంది. ఐఆర్ వచ్చి ఇంటర్ రిలీఫ్ ఫండ్ వచ్చేసి 2,175 రూపీస్ రావడం జరుగుతుంది. ఇది పిఆర్సీ అలసత్వం రావడం వల్ల 5% మనకు ఇవ్వడం జరుగుతుంది బేసిక్ పే మీద. సో బేసిక్ పే మీద ఐఆర్ వచ్చేసి 2,175 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది టోటల్ ఎర్నింగ్స్ బేసిక్ పే, డిఏ, హెచ్ఆర్ఏ, అడిషనల్ హెచ్ఆర్ఏ, రిస్క్ అలవెన్స్, కిట్ మెయింటెనెన్స్ అలవెన్స్, ఏఎన్ఎస్, స్పెషల్ అలవెన్స్, రేషన్ అలవెన్స్, ఐఆర్ రావడం జరుగుతుంది. సో ఇవి టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి టోటల్ ఎర్నింగ్స్ అనగా టోటల్ గ్రాస్ అవుతుంది. సో టోటల్ గ్రాస్ వచ్చేసి మనకు 75,326 రూపీస్ అనేది టోటల్ గ్రాస్ పర్ మంత్ ఏఆర్ఆర్ఎస్సికి రావడం జరుగుతుంది. సో అందులో గౌట్ డిడక్షన్స్ అనేది ఉంటాయి, గౌట్ డిడక్షన్, నాన్ డిడక్షన్స్ అనేది ఉంటాయి. సో దాని గురించి తెలుసుకుంటే డిడక్షన్స్ విషయానికి వస్తే గౌట్ డిడక్షన్స్ కింద సిపిఎస్ కాంట్రిబ్యూటెడ్ పెన్షన్ స్కీమ్ ఉంటుంది. ఇది నియర్లీ 5,655 రూపీస్ అనేది కట్ అవుతుంది జరుగుతుంది. టీజీఎల్ఐ తెలంగాణ లైఫ్ ఇన్సూరెన్స్ కింద 1,250 రూపాయలు పర్టికులర్ ఆర్ఎస్ఐకి కట్ అవ్వడం జరుగుతుంది. ప్రొఫెషనల్ ట్యాక్స్ కింద 200 రూపాయలు కట్ అవ్వడం జరుగుతుంది. జిఐఎస్ గ్రూప్ 60 రూపాయలు కట్ అవ్వడం జరుగుతుంది. సో టోటల్ ఇవి గౌట్ డిడక్షన్స్. ఈ గౌట్ డిడక్షన్స్ వచ్చేసి 7,165 రూపాయలు అనేది గౌట్ డిడక్షన్స్ కింద కట్ అవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ నాన్ గౌట్ డిడక్షన్స్ తెలుసుకుంటే నాన్ గౌట్ డిడక్షన్స్ కింద భద్రత ఉంటుంది, ఆరోగ్య భద్రత ఉంటుంది. సో భద్రత కింద 3,200 రూపాయలు అనేది పర్టికులర్ ఆర్ఎస్ఐకి కట్ అవ్వడం జరుగుతుంది. ఆరోగ్య భద్రత అనేది 300 కట్ అవ్వడం జరుగుతుంది. సో వెల్ఫేర్ కింద 100 రూపీస్ కట్ అవ్వడం జరుగుతుంది. టోటల్గా 3,600 రూపీస్ అనేది నాన్ గౌట్ డిడక్షన్ కింద కట్ అవ్వడం జరుగుతుంది. సో ఇందులో భద్రత, ఆరోగ్య భద్రత గురించి డిఫరెన్స్ అడగడం జరిగింది. భద్రత వచ్చేసి లైఫ్ ఇన్సూరెన్స్ లాంటిది. సో ఒకవేళ విధి నిర్వహణలో ఆ పర్టికులర్ ఎంప్లాయీ మరణించిన లేదా అంగవైకల్యంకి గురి అయిన లేదా రిటైర్మెంట్ అయినా, సో ఆ టైంలో ఫ్యామిలీకి
మరణిస్తే ఫ్యామిలీకి కొంత అమౌంట్ బల్క్గా ఇవ్వడం జరుగుతుంది. లేకపోతే రిటైర్మెంట్ అయితే లాస్ట్‌కి వడ్డీతో సహా కొంత మొత్తం అతని యొక్క జమ చేయడం జరుగుతుంది. ఆరోగ్య భద్రత వచ్చేసి మెడికల్ బిల్స్, మెడికల్స్‌కి సంబంధించి ₹300 అనేది కట్ అవ్వడం జరుగుతుంది. వెల్ఫేర్ కింద ₹100 కట్ అవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఈ ఈ డిడక్షన్స్ పోను అతనికి వచ్చే హోమ్ సాలరీ గురించి తెలుసుకుందాం. సో టోటల్ గ్రాస్ అయితే ₹75,326 అనేది ఆయనకి టోటల్ గ్రాస్ రావడం జరుగుతుంది. సో గౌట్ డిడక్షన్స్ వచ్చేసి ₹7,165 కట్ అవుతుంది. అదే నాన్ గౌట్ డిడక్షన్ కింద ₹3,600 అనేది కట్ అవుతుంది. సో ఈ గౌట్ అండ్ నాన్ గౌట్ డిడక్షన్ గ్రాస్ నుండి తీసివేయగా హోమ్ శాలరీ వస్తుంది. సో హోమ్ శాలరీ వచ్చేసి పర్టికులర్ ARRSAకి హోమ్ శాలరీ కింద ₹64,561 అనేది అతనికి పర్ మంత్ బై హ్యాండ్ ₹64,561 అనేది రావడం జరుగుతుంది. సో దీనికి తోడు ట్రావెల్ అలవెన్స్ అనేది ఉంటుంది. పర్టికులర్ ARRSAకి సంబంధించి సో పర్ డే మనకు ట్రావెల్ అలవెన్స్ కింద ₹400 అనేది ఇవ్వడం జరుగుతుంది. దాన్ని 30 డేస్కి క్యాలిక్యులేట్ చేస్తే 400 into 30 days 12,000 అనేది ట్రావెల్ అలవెన్స్ పర్ మంత్కి రావడం జరుగుతుంది. ఈ ట్రావెల్ అలవెన్స్ ఈ టీఏ మీద కొంతమంది మన వ్యూవర్స్కి చాలా డౌట్స్ ఉన్నాయి. టీఏ అనేది అసలు రావు, కొలాప్స్ అవుతాయి, ల్యాప్స్ అవుతాయి అని చెప్పి చెప్తున్నారు. వన్స్ ఒక్కసారి గవర్నమెంట్ టీఏ బిల్ అయిన తర్వాత అది ల్యాప్స్ అవ్వడం జరగదు. సో అది ఒక 2-3 years ఆర్ 4 years లేకుంటే 6 months ఆర్ 3 months లేకుంటే అది లేట్ అవ్వడం జరుగుతుంది తప్ప అమౌంట్ అనేది ల్యాప్స్ అవ్వడం అనేది జరగదు. కంపల్సరీ 2 years 1 year ఒకటేసారి కలిసి బల్క్గా అమౌంట్ టీఏ బిల్ అనేది పడుతుంది. సో టీఏ బిల్స్ మీద ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దు. సో లాస్ట్ ఇయర్ 23-24 పెండింగ్లో ఉన్న టీఏ బిల్స్ అన్నీ లాస్ట్ ఇయర్ డిసెంబర్లో బల్క్గా ఒక్కొక్క పర్సన్కి నియర్లీ 1 lakh 1.5 lakh 70,000 అలా బిల్స్ ఎవరెవరి పెండింగ్ ఉన్నాయో అందరికీ ఒకేసారి 2025 వరకు సరెండర్స్ అండ్ టీఏ బిల్స్ అనేది జమ చేయడం జరిగింది. ఒకటేసారి బల్క్గా రావడం జరిగింది. శాలరీ అనేది ఎవ్రీ మంత్ ఇవ్వడం జరుగుతుంది. బట్ టీఏ బిల్స్ అనేవి ఎవ్రీ 3 months ఆర్ 6 monthsకి ఒకసారికి బల్క్గా పడుతుంది. సో ఒకవేళ మన యొక్క ప్రభుత్వంలో ఖజానా లేకపోతేనే బిల్స్ అనేది రావడం లేట్ అవుతుంది. మన ట్రెజరీ దగ్గర అమౌంట్ రాగానే మనకు బిల్స్ అనేది క్లియర్ చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ తరపు నుంచి మనకు ₹1 రావాల్సి వస్తే అది బరాబర్ మనకు వస్తుంది. సో టీఏ వచ్చేసి 12,000 రావడం జరుగుతుంది. అండ్ దీనికి ఈ టోటల్ గ్రాస్ 75,326కి ప్లస్ టీఏ యాడ్ చేస్తే టోటల్గా 87,326 అనేది టోటల్ గ్రాస్ రావడం జరుగుతుంది పర్టికులర్ ARRSAకి. సో ఈ గౌట్ డిడక్షన్స్ అంటే ఈ గౌట్ డిడక్షన్ అండ్ నాన్ గౌట్ డిడక్షన్స్ కలిపి 10,765 తీసివేస్తే టోటల్గా అతనికి వచ్చే ఫైనల్ ARRSA హోమ్ శాలరీ పర్ మంత్ వచ్చేసి ₹76,561 అనేది పర్టికులర్ ARRSAకి రావడం జరుగుతుంది. మరియు మార్చి నెలలో సంవత్సరానికి ఒకసారి యూనిఫామ్ అలవెన్స్ అనేది ఉండడం జరుగుతుంది. అది కూడా మార్చిలో యాడ్ చేయడం జరుగుతుంది. ఆ మార్చికి సంవత్సరానికి యూనిఫామ్ అలవెన్స్ కింద ₹7,500 అనేది మార్చి నెలలో ఎక్స్ట్రాగా రావడం జరుగుతుంది. సో ఈ 7,500ను ఈ 76,561కి యాడ్ చేస్తే ₹84,060 అనేది మార్చి నెలలో రావడం జరుగుతుంది. ఆ యొక్క ఓన్లీ మార్చ్ మంత్ మాత్రమే ₹84,060 అనేది రావడం జరుగుతుంది. అది కూడా యూనిఫామ్ అలవెన్స్ యాడ్ అయితే కంపల్సరీ యాడ్ అవుతుంది, వస్తుంది కూడా. సో ఇది అండి తెలంగాణ ARRSA పర్ మంత్ శాలరీ. సో ఇది ఈ విధంగా ఉంటాయి, గమనించగలరు. బేసిక్ పే, DA, HRA, అడిషనల్ HRA, రిస్క్ అలవెన్స్, కిట్ మెయింటెనెన్స్, ANS, స్పెషల్ అలవెన్స్, రేషన్ అలవెన్స్, IR, గ్రాస్, డిడక్షన్స్, CPS, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అంటారు దాన్ని. మన రిటైర్మెంట్ టైంలో అది బల్క్గా రావడం జరుగుతుంది. TGLI, లైఫ్ ఇన్సూరెన్స్, ప్రొఫెషనల్ ట్యాక్స్, ఈ గ్రూప్
ఇన్సూరెన్స్ స్కీము అండ్ నాన్ గౌట్ డిటెక్షన్స్, భద్రత, ఆరోగ్య భద్రత, వెల్ఫేర్ కింద 100 రూపీస్, భద్రత, ఆరోగ్య భద్రత, టోటల్ గ్రాస్ అండ్ టీఏ అండ్ టోటల్ టీఏ ప్లస్ టోటల్ గ్రాస్, గౌట్ అండ్ నాన్ గౌట్ డిటెక్షన్స్, ఫైనల్ అమౌంట్. సో 76,561 రూపీస్ అనేది పర్టికులర్ ఏఆర్ఆర్ఎస్ఐకి రావడం జరుగుతుంది. అండ్ యూనిఫామ్ అలవెన్స్ మార్చి నెలలో మాత్రం 84,060 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. వీటితో పాటుగా సంవత్సరం పొడవునా సండేస్ అండ్ గౌట్ హాలిడేస్కు సంవత్సరం పొడవునా డ్యూటీ చేస్తాం కాబట్టి సండేస్కి మరి ఫెస్టివల్స్కి ఇలాంటి లీవ్స్ ఉండవు కాబట్టి మనకు పోలీస్ డిపార్ట్మెంట్కు ఈ సరెండర్ లీవ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సరెండర్ లీవ్స్ అండ్ అడిషనల్ సరెండర్ లీవ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎస్ఎల్ఎస్ ఏఎస్ఎల్ఎస్ను 15 డేస్కి ఎన్కాష్ చేసుకోవచ్చు మనము. సో టోటల్గా ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ర్యాంక్కి ఇది ఎస్ఎల్ఎస్ అండ్ ఏఎస్ఎల్ఎస్ అనేది వర్తిస్తుంది. సో ఈ ఎవ్రీ 6 మంత్స్కి ఒక ఎస్ఎల్ఎస్ అండ్ ఎస్ఎల్ఎస్ రావడం జరుగుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ అదర్స్ డిపార్ట్మెంట్ కంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వారికి 12 మంత్స్ శాలరీ కాకుండా 13 మంత్స్ శాలరీ రావడం జరుగుతుంది. అదనంగా 1 మంత్ శాలరీ అదనంగా రావడం జరుగుతుంది పోలీస్ డిపార్ట్మెంట్లో. అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తున్నారు. సో ఇప్పుడున్న ఈ ప్రభుత్వంలో ప్రస్తుతానికి అనేది ఇలాంటి అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఏమీ రావటం జరగట్లేదు. అండ్ ఎప్పుడు వస్తుందా అనేది మనకు కూడా క్లారిటీ లేదు. మెంటల్ వేకెన్సీస్ అనేది టోటల్గా ఆర్థిక శాఖకి వెళ్ళిపోయాయని చెప్పేసి ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అండ్ మన డీజీపీ కూడా చాలా వర్షాలు ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎన్ని భర్తీ చేస్తారు రాబోయే రోజులు అని చెప్పేసి చెప్పడం జరుగుతుందిలే కానీ పర్టికులర్గా డేట్, పర్టికులర్గా టైం, పర్టికులర్గా జాబ్ క్యాలెండర్ అనేది ఇవ్వడం లేదు. సో అందరూ నోటిఫికేషన్ వస్తేనే చదువుతాం, లేకుంటే చదవమన్న వేలో ఉండకండి. సో అందరూ ఈ యొక్క ఎస్ఐ కానిస్టేబులే కాకుండా మనకు సెంట్రల్ నుంచి మరియు బ్యాంక్స్ నుంచి అండ్ ఇతరత్ర విభాగాల నుంచి మనకు చాలా పోస్టులు అనేది రావడం జరుగుతున్నాయి. వాటికి కూడా ప్రిపేర్ అవుతూ దీన్ని కూడా ప్రిపరేషన్లో ఉంచుకోండి. అంతే తప్ప మేము ఎస్ఐ కానిస్టేబుల్లే వస్తేనే మేము ప్రిపేర్ అవుతాం, దీన్నే మేము చదువుతాం అనేది అలాంటి డైలమాలో ఉండకండి. ఏదైనా మనం పక్కా జాబ్ కొట్టాలి అంతే. ఇది ఐదర్ పోలీస్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, ఐదర్ సెంట్రల్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు. సో ఏదైనా దాంట్లో మనం కంపల్సరీ టైం ఎక్కువ వేస్ట్ చేసుకోకుండా ఉన్న టైంనే ఉన్న టైంనే యూటిలైజ్ చేసుకొని ఎర్లీగా ఏదో ఒక డిపార్ట్మెంట్లో జాబ్ తెచ్చుకోవడం ఉత్తమం. సో మన తెలంగాణలో నోటిఫికేషన్ అనేది ఏ క్షణమైనా రావచ్చు, మనం ఏం చెప్పలేము దాని గురించి. పైనుంచి ఎలాంటి ప్రెజర్ ఉన్నా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, ఏ ఉన్నా నోటిఫికేషన్ ఇవ్వాలి అనుకుంటే మాత్రం ఏ క్షణమైనా ఇవ్వచ్చు. సో దానికి బీ ప్రిపేర్గా ఉండండి. అదేవిధంగా బెటర్. లాస్ట్ ఇయర్ నేను గ్రౌండ్ 5.30 సెకండ్స్లో నేను 600 మీటర్ క్వాలిఫై చేయడం జరిగింది. నాకు 80 మార్క్స్ వచ్చాయి. సో 80 మార్క్స్ వచ్చాయి. తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ అనేది ప్రిపేర్ అవ్వడం జరిగింది. మెయిన్స్ ఎగ్జామ్ అటెంప్ట్ చేసిన తర్వాత నాకు 200కి 103 మార్క్స్ అనేది వచ్చాయి. సో మనకు గ్రౌండ్లో అండ్ మనకు మెయిన్స్ ఎగ్జామ్లో ఉన్న మార్క్స్ని కలిపితే గ్రౌండ్ మార్క్స్ని మనకు ఫుల్ ఉంచి అండ్ మెయిన్స్ మార్క్స్ని సగం చేయడం జరుగుతుంది. దీనికి ఏఆర్ అండ్ మన టీజీఎస్పీ కానిస్టేబుల్కి, సివిల్ కానిస్టేబుల్కు అదే మార్క్స్ ఉండడం జరుగుతుంది. ఓన్లీ రిటన్ టెస్ట్లో ఉన్న మార్క్స్లోనే తీసుకోవడం జరుగుతుంది. సో నాకు గ్రౌండ్లో 80 మార్క్స్ ప్లస్ ఈ రిటన్ టెస్ట్లో 103 మార్క్స్ రావడం జరిగింది. సో టోటల్గా ఈ హాఫ్ చేస్తే 48.5 ప్లస్ ఆ యొక్క 80. సో టోటల్గా 128.5 మార్క్స్ అనేది నాకు రావడం జరిగింది. సో దానికి నెక్స్ట్ ఏంటంటే నాకు ఇంకో బెనిఫిట్ ఏంటంటే నా దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉండే అప్పటికి. సో నా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని 2 ఇయర్స్ అయిపోయింది. ఆ టైంకి మనకు పోలీస్ డిపార్ట్మెంట్లో డ్రైవింగ్ లైసెన్స్ చాలా ఇంపార్టెంట్. సో అప్పుడు నాకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండడం వల్ల నేను డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చాను. సో దానికి 3 మార్క్స్ యాడ్ అయ్యాయి. సో 3 మార్క్స్ యాడ్ అయ్యాయి. 3 మార్క్స్. సో 3 మార్క్స్ యాడ్ అయితే 128 ప్లస్ 128.5 మార్క్స్ ప్లస్ ఈ 3 మార్క్స్ టోటల్గా 131.5 మార్క్స్ అనేది నాకు రావడం జరిగింది. సో ఈ తెలంగాణ నాది వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్. దీంట్లో భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్కి మాత్రం ఎస్టీ కట్ ఆఫ్ వచ్చేసి 124 వరకే
టీజీఎస్పీ కట్ ఆఫ్ ఉండేది, టీజీఎస్పీ కానిస్టేబుల్ కట్ ఆఫ్ ఉండేది. సో లాస్ట్ ఇయర్ టీజీఎస్పీ కట్ ఆఫ్ వచ్చేసి 124 మార్క్స్కి కట్ ఆఫ్ అవ్వడం జరిగింది ఎస్టీ కేటగిరీకి. బట్ నాకున్న మార్క్స్ 131.5 మార్క్స్. నాకు ఓపెన్ కేటగిరీలోనే ఈ టీజీఎస్పీ జాబ్ రావడం జరిగింది. బట్ ఏఆర్ అనేది మిస్ అయింది. ఎందుకంటే టీజీఎస్పీకి గ్రౌండ్లో 85 మార్క్స్ కొట్టిన వాడికి 11.5 మార్క్స్ అనేది నార్మలైజేషన్ అయింది. బట్ 80 మార్క్స్ ఉన్న వానికి 9 పాయింట్స్ అట్లా యాడ్ అయింది. సో 131.5 వచ్చినా సరే 8 మార్క్స్ యాడ్ అయినా సరే 141.75 సంథింగ్ మన డిస్ట్రిక్ట్కి 141.5 కట్ ఆఫ్ ఉండే ఏఆర్ కానిస్టేబుల్కి. బట్ నాకు ఆ నామజేషన్లో మరి ఉన్న మార్క్స్ సరిపోలేదు, నాకు ఏఆర్ మిస్ అయింది. ఏఆర్ మిస్ అయిన వెంటనే నాకు వచ్చింది టీజీఎస్పీ. ఇది కూడా ఓపెన్ కేటగిరీలో వచ్చింది టీజీఎస్పీ కానిస్టేబుల్. సో ఇది చెప్పేది ఏంటంటే మీకు ఈ గ్రౌండ్ మార్క్స్ అనేది ఏఆర్కి టీజీఎస్పీ కానిస్టేబుల్కి చాలా కీలకం. మెయిన్స్లో రిటర్న్లో ఎంత 100 మార్క్స్ 180 మార్క్స్ తెచ్చుకున్నా సరే మీరు గ్రౌండ్లో 80 మార్క్స్ ప్లస్ ఈ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ 3 మార్క్స్ ఉండడం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది. సో మీరు ఇప్పటి నుంచే ఈ గ్రౌండ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆ టైంకి ఒక 5:30లో లేకుంటే 5:15 5:45 టైం చేస్తే మాత్రం మంచి మార్క్స్ రావడం జరుగుతుంది. సో ఇది నేను నా యొక్క జాబ్ రాకముందు చేసిన కష్టం అనుకోండి. సో అందరూ కంపల్సరీ డ్రైవింగ్ లైసెన్స్ అనేది తీసుకోండి. డ్రైవింగ్ లైసెన్స్ ఉండడం వల్ల మనకు చాలా బెనిఫిట్ ఉంటుంది. 3 మార్క్స్ ఈక్వల్ టు మెయిన్స్ ఎగ్జామ్లో 6 మార్క్స్ అనేది 6 మార్క్స్ మెయిన్స్ ఎగ్జామ్ రావడం అనేది చాలా కష్టం. 0.5లోనే జాబ్ పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళ దాంట్లో 0.5లోనే. సో అలానే మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు ఈ డ్రైవింగ్ లైసెన్స్ మరియు అండ్ మన గ్రౌండ్ని రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఈవెంట్ అనేది సింపుల్గా క్వాలిఫై అవ్వడం జరుగుతుంది. లాంగ్ జంప్ కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. లాంగ్ జంప్ అండ్ రన్నింగ్, షార్ట్ పుట్ ఎలాగో అందరు క్వాలిఫై అవుతారు. దాన్ని కూడా 6 మీటర్స్ వేయడం ఉంటుంది. 7.20 kgs అనేది ఉంటుంది అది. సో ఇది మీకు నేను చెప్పాలనుకున్న పర్టికులర్. సో ఏఆర్ఎస్ శాలరీ గురించి చెప్పాను. సో దీనికి సంబంధించి మీకు ఈ డిపార్ట్మెంటల్కి సంబంధించి ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కామెంట్ కూడా కొంచెం రీజనబుల్గా చేయండి. అనవసరమైన వాటికి కామెంట్స్ చేయకుండా మీకు యూజ్ అయ్యే వాటి గురించి కామెంట్ చేసి దానికి నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.